వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం భారత్ పెట్రోల్ బంక్ వద్ద తెల్లవారుజాము నుంచి వాహనదారులు, రైతులు పెట్రోల్, డీజిల్ కోసం బారులు తీరారు. దాదాపు గంట సేపు క్యూ లైన్లో నిలబడి పెట్రోల్, డీజిల్ పోయించుకుంటున్నారు. అన్ని బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పొలం పనులకు కీలకమైన సీజన్ కావడంతో పెట్రోల్, డీజిల్ కొరతతో అన్నదాతల పాలిట శాపంగా మారింది. డీజిల్ లేక ట్రాక్టర్లు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో రైతులు తెల్లవారుజాము నుంచే డ్రమ్ములతో బంకుల వద్ద క్యూ కడుతున్నారు. ఇంధనం దొరకదేమోనన్న భయంతో వాహనదారులు బాటిళ్లు, డ్రమ్ములలో నిల్వ చేసుకునేందుకు ప్రయత్నిస్తుండటంతో బంకుల వద్ద తోపులాటలు, వాగ్వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. డీజిల్ ప్రాబ్లమ్ చాలా ఉంది. 2 రోజులు 3 రోజులకు ఒకసారి బంక్ ఓపెన్ అవుతుంది. అది వచ్చిన కూడా నసుకులు 5 గంటల నుంచి 10 గంటల వరకు అయిపోతుంది. మాకు 3 బండ్లు ఉన్నాయి. డీజిల్ ప్రాబ్లం చాలా అయింది. ఎందుకు ఈ ప్రాబ్లము? గతంలో ఎప్పుడు కూడా లేదు. ఈసారి ఎందుకు ఇంతగా ప్రాబ్లం అయింది? మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. నెల రోజుల పైన అవుతుంది దీని గురించి. ఇదే రోజు ఇదే నడుస్తుంది. మాకు బంకులను వచ్చి అడుగుతాను, బంకులు మాకు డీజిల్ అక్కడ నుంచి వస్తలేదు, వాళ్ళు అక్కడ నుంచి ఇస్తలేరు అని చెప్తున్నారు. ఎటు చూసినా అంతే ఉంది. ఈ ఒకటే అనే కాదు, చుట్టుపక్కల మొత్తం ఎక్కడ చూసినా అట్లే ఉంది. మాది ఇంకా మరి ప్రాబ్లం ఉంది. ఆత్మకూరు పెద్ద ఊరు, మా ఊళ్ళో ఇంకా చాలా చుట్టుపక్కల పల్లెలు ఉన్నాయి కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. వర్షము ఇవి ముందే శల్కాలు వర్షం పడింది. మొన్న వర్షం పడిన కానీ రైతులేమో ఇళ్ళ కాడికి వస్తారు చేనులు దున్నాలని. ఈడనేమో డీజిల్ దొరుకుతలేదు. ఇక్కడ డీజిల్ దొరకక కనీసం అంటే తిరుగులాడి చూస్తున్న లాస్ట్కి ఎక్కడ గద్వాలు, కొత్తకోట, ఎక్కడ మన కర్ణాటకలో ఉప్పేర్లు కూడా పోసుకొచ్చినాం. మన ఉప్పేర్లేమో కర్ణాటక ఫుల్ ఉంది డీజిల్. ఈడనేమో డీజిల్ దొరుకుతలేదు. ఏంది మా పరిస్థితి? ఆ రైతులేమో పొద్దుగా లేసారు, దాబా నాశందును అంటే దాన్ని ఏమో డీజిల్కి ఎత్తింది. ఏం చేయలే, 10 ఆరిపోతుంది. ఆ 10 ఆరిపోయినాక ఏం చేయలే, మళ్ళీ ఎప్పుడు ఇత్తనాలు వేయాలి, ఏం కథ? ఇది చాలా ఘోరంగా ఉంది సార్. ఇప్పుడు ఈ ఐక్యమైతే ఎప్పుడైతే కాలేదో ప్రభుత్వం ఇక నుంచి అన్న ఈ నిబంధనలు పెట్టకుండా ఈ స్టాక్ పెడితే బాగుంటుంది.